అలా రాజ్యంలో ఉన్నప్పుడే వేట కోసం వెళ్తా అని చెప్పి వెళ్ళి పాండవులు చంపేద్దామని పలకాన్ని వేశారు దుర్యోధనుడు. అందుకే అంటుంటారు దుర్యోధనుడు అంత మూర్ఖును మహాభారతంలోనే మరొకరు లేరు అని. అలా సైన్యం అలాగే కర్ణుడితో కలిసి దుర్యోధనుడు అడవిలోకి వెళ్తారు. అలా వెళ్తూ ఆ రోజు ఒక సరస్సులో గడిచి చేరుకుతారు. లోపలికి దిగురా అని దిగుతుంటే ఒక ఇద్దరు భక్తులు వచ్చి ఆగండి, మీకు ఈ సరస్సులోకి దిగడానికి అనుమతి లేరు, ఎందుకంటే మహారాజు అయిన చిత్రసేనుడి ఆదేశం అని చెప్పారు. దుర్యోధనుడు కోపంతో నా రాజ్యంలో నన్ను ఎదిరిస్తారా, వెళ్ళు ఆ రాజుని ఇక్కడ పట్టుకురా, ఆయన మేము వచ్చి సరస్సులోకి దిగిరా కోపంతో అంటారు దుర్యోధనుడు. అలా బతులు అయిన కాసేపటికి అక్కడికి చిత్రసేనుడు వస్తారు. దుర్యోధన సత్తా ఉంటే నన్ను వరించు, అప్పుడే నేను లొంగిపోతా అని చిత్రసేనుడు దుర్యోధనుడితో అంటారు. అప్పుడు వెంటనే దుర్యోధనుడు కర్ణుడికి చూసి ఒక చిన్న నవ్వు అవుతారు. ఇక యుద్ధాన్ని మొదలు పెడతారు. వీళ్ళు చాలా బలవంతులు, వీళ్ళని గంధర్వులు అని అంటారు. అలా ఏం జరుగుతుందో తెలుసు, కౌరవ సైన్యం అంతరించిపోతూ వస్తుంది. ఇక కర్ణుడు దుర్యోధనుడిని చూసి వీళ్ళు మనం అనుకున్నంత బలహీనులు అయితే కాదు, వీళ్ళు అస్సలు లేకపోతే ఓడించలేము, మీరు పోరాడుతూ ఉండండి, నేను వెళ్ళి నా విజయ ధనుస్సు తీసుకోవచ్చి వీళ్ళకి తగిన బుద్ధి చెప్తా అని చెప్పి వెళ్తారు. ఇలా కర్ణుడు వెళ్తారు లేరు 5 నిమిషాల్లో కౌరవ సైన్యం మొత్తం అయిపోతుంది. ఇక చిత్రసేనుడు దుర్యోధనుడిని బంధించి ఉంచుతారు. ఈ విషయం తెలిసిన ధర్మరాజు అర్జున భీమ చెప్పే జాగ్రత్తగా వినండి, మన మనసులోనే మనకు ఎప్పుడో ఒక గొడవలు ఉండొచ్చు, దాంతో మనం కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, కానీ వేరే వాళ్ళు వచ్చి కౌరవులు పోతే మీరు చెయ్యి వేసి వాళ్ళని ఓడిస్తే మనల్ని ఓడించినట్టే. ఎప్పటికైనా వాళ్ళకు మన తమ్ముళ్ళు కదా, వెళ్ళి ఆ రాజుని ఓడించి దుర్యోధనుడిని వినిపించేయండి అని అర్జునుడికి ఏమో చెప్తారు. వెళ్తాను వాళ్ళు ఇంకో మాట అనుకుందా, వాళ్ళు ఆయుధాలు పట్టుకొని అక్కడికి వెళ్తారు. అర్జున్ శబ్దవేది అనే అస్త్రాన్ని వారి చిత్రసేనుడిని బంధిస్తారు. అలా దుర్యోధనుడిని విడిపించేస్తారు. అప్పుడు భీముడు దుర్యోధనుడికి వెళ్ళు దుర్యోధన, నీ ప్రాణం మిత్ర భిక్ష పోయి కళ్ళు ఇచ్చి చెప్తే చెప్పి వాళ్ళిద్దరు వెనక్కి తిరిగి వచ్చేస్తారు. జరిగిందంతా కర్ణుడికి దుర్యోధనుడు చెప్తారు. ఒక గొప్ప వీరుని చెప్పుకుని ఆర్చునుడు ఏదో ఒక రోజుల్లో నేను వస్తాను కర్ణుడు దుర్యోధనుడికి ప్రమాణం చేస్తారు. దుర్యోధనుడు రథానికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి వ్యాస మహర్షి పాండవులు ఉన్న ప్రదేశానికి వచ్చి త్వరలో ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది. దాంట్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి, కానీ గెలవాలి అంటే మీ దగ్గర ఉన్న అస్త్రాలు సరిపోవు, ఇంకా బలవంతమైనవి కావాలి కాబట్టి మీరు ఆ పనిలో ఉండండి అని చెప్పి వెళ్ళిపోతారు. వ్యాస మహర్షి వెళ్ళిపోతారు. ఇంకా పాండవులు వాళ్ళు చేయవలసిన విషయం అర్థమవుతుంది. ఇక అర్జునుడు ఎలా అయినా పరమశివుడి ఆశీస్సులు తీసుకోవాలని హిమాలయాలకు వెళ్తారు. అలా చాలా రోజులు అక్కడే ధ్యానం చేసి అక్కడ పరమశివుని దర్శిస్తూ ఉంటారు. అర్జునుడు పరమశివుడిని దర్శనం చేస్తూ ఉంటారు అక్కడే. అలా ఒకరోజు ఏదో ఒక పెద్ద ఆకాంక్షకు పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు అనిపించింది. కళ్ళు చూస్తే ఒక అడవి బండి, చూడడానికి అయితే ఒక అడవి బండి ఏమైనా ఉంది, కానీ నిజానికి ఒక మూకాసుర అని ఒక రాక్షసుడు. వెంటనే తనకి అన్ని బండి తీస్తే ఒక్క బాణాన్ని వేస్తారు. అది సరిగ్గా పంది త్వర మీద తగిలి చనిపోయి వచ్చి అర్జునుడు కాళ్ళ దగ్గర పెడుతుంది. ఆ పంది ఒకరోజు రాముడికి పూజ చేస్తుంది. అప్పుడు దీంట్లో ఒక మాంసం పెట్టుకుంటారు. ఆ మాంసం తగిలితేనే ఎత్తని చేస్తారు అని వరం అడుగుతారు. దానికి రాముడు తథాస్తు అని అంటారు. అప్పుడు అర్జునుడు సరిగ్గా అక్కలకి చనిపోయి వచ్చి అర్జునుడు కాళ్ళ దగ్గర పడుతుంది. కానీ ఆ పందికి అర్జునుడి దగ్గర ఇంకో బాణం కూడా తగిలినట్టు ఉంటుంది. దూరంగా చూస్తే ఎదురుగా చూస్తే దూరంగా ఒక వీరు నిలుచున్నారు. చైత్యుల ధనుస్సు, కళ్ళలో తెలియని శక్తి. వెంటనే అతను, ఓ బ్రాహ్మణ చూడు, నీ ప్రాణాన్ని నేనే కాపాడాను, వచ్చిన కృతజ్ఞతలు చెప్పిన కాలు పట్టుకోనగానే ఆమె
కోపం వస్తుంది. వెంటనే అర్జునుడు, ఓ వేటగాడా, నేను ఎవరో నీకు తెలియదు, నాతో పెట్టుకోకు అంటే వెంటనే ఆ వేటగాడు, అవునా అయితే ఇంకేం ఆలోచిస్తున్నావు, ఆ వీరుని అని చెప్పిరావు కదా, తీయని ధనస్సుని చెయ్యి నాపై యుద్ధం అని అంటారు. వెంటనే తన గాంధీవాణి తీసి ఒక్క బాణాన్ని వేస్తారు అర్జునుడు. ఆ వేటగాడు మాత్రం ఆ బాణాన్ని కూడా ఒక పుల్ల విసిరినట్టు తన ఆయుధంతో పక్కకు తెస్తారు. ఆ వేటగాడు తన పుల్ల విసిరినట్టు తన ఆయుధంతో పక్కకు తెస్తారు. అది తట్టుకోలేక అర్జున్ తన దగ్గర ఉన్న శక్తివంతమైన అస్త్రాలను వాడతారు. కానీ ఆ వేటగాడు మాత్రం నిల్చిన ప్రజల నుంచి కళ్ళకుండా పోరాడుతున్నాడు. అర్జున్కి ఏమీ అర్థం కాలేదు. అంటే అర్జున్ ఇంకా వేగంగా బాణాలు వేయడం మొదలు పెట్టారు. కాసేపటికి అర్జున్ అలసిపోయారు. వెంటనే ఆ వేటగాడు ఒక్క బాణాన్ని గురిపెట్టి వదులుతారు. దాంతో అర్జున్ గాంధీవం మొదటిసారి యుద్ధంలో చేతిలో నుంచి గల్లు కేకి కింద పడిపోతుంది. దాంతో అర్జునుడు, మహాప్రభు మీరెవరో మీ నిజ స్వరూపాన్ని చూపించారు అంటారు. అర్జునుడు చూస్తుంటే ఒక వెలుగులా కనిపిస్తుంది. ఆ వెలుగు నుండి మహాశివుడు బయటికి వస్తారు. ఎస్, ఆ వేటగాడే మహాశివుడు. ఎస్, వెంటనే అర్జున్ తన దగ్గరికి వెళ్ళి తన కాళ్ళ మీద పడతారు. మహాప్రభు మీరు వచ్చినంత యుద్ధం చేసినందుకు నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను అంటే వెంటనే మహేశ్వరుడు, ఓ అర్జున, నీ వీరత్వం చూసి నాకు ఎంతో ముచ్చట వేసింది. అందుకే నాకే నీతో ఒకసారి యుద్ధం చేయాలనిపించి ఇలా వచ్చాను. నా దగ్గర ఉన్న పాస్పోర్ట్ అస్త్రాన్ని ఇస్తున్నా, గుర్తుపెట్టుకోవచ్చునా, ఇది సాధారణమైన అస్త్రం కాదు. నువ్వు ఎవరి పేరు చెప్పి అయితే ఈ అస్త్రాన్ని వదులుతావు వారి ప్రపంచంలో ఎక్కలేకున్న వారి ప్రాణాలు తీస్తుంది. గుర్తుపెట్టుకో, నీకన్నా బలవంతుడి మీద మాత్రమే ఉపయోగించు. శివుడు అర్జునుడికి చెప్తారు, ఉపయోగించు అని చెప్పి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మాయమైపోతారు. ఆకాశం నుంచి ఒక రథం వచ్చి అర్జున్ ముందు ఆగింది. తన రథ సరతి అర్జునుడిని చూసి, నేను ఇంద్రలోకానికి రమ్మని తండ్రి ఇంద్రుడు ఆజ్ఞాపించారు అని చెప్తారు. అలా అని అర్జునుడిని ఇంద్రలోకానికి తీసుకువెళ్తారు. అక్కడ ఉండే భవనాలని అద్భుతాలను చూసి అర్జున్ ఆశ్చర్యపోతారు. ఆ క్షణం అర్జునుడికి అర్థమవుతుంది ఇంద్రలోకంలో వచ్చి అందరూ ఎందుకు కథలుగా చెక్కుతారు అని. అలా ఒక రోజు ఇంద్రుడి వజ్రాయుధాన్ని అర్జునుడు ఎవరు నేర్చుకుంటారు. అలా ఒక రోజు అక్కడికి ఊర్వశి అర్జున్ దగ్గరికి వచ్చి, నీ వీరత్వం చూసి నాకు చాలా నచ్చింది, నన్ను పెళ్లి చేసుకో అర్జున అని అడుగుతుంది. మా జీవితానికి మూల పురుషుడైన వశిష్ఠుడు నీ కుమారుడిదే కదా అమ్మ, మీ రూపంలో నాకు కేవలం ఒక అమ్మ మాత్రమే కనిపిస్తున్నాను అని చెప్పి వద్దు అనేస్తారు. అర్జున్ మాత్రం వద్దు అంటే వద్దు అని తట్టుకుంటారు. వెంటనే కోపం పోతే ఊర్వశి, అర్జున, ఈ ప్రపంచంలోనే అందమైన స్త్రీ అయిన నన్ను కాదంటవా, నేను నీకు శపిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇలా ఈ విషయం తెలిసిన ఇంద్రదేవుడు ఊర్వశిని పిలిచి ఆ శాపాన్ని వెనక్కి తీసుకొని వేరుకుతారు. కానీ దానికి ఊర్వశి వ్యతిరేక శాపాన్ని వెనక్కి తీసుకోలేను. కానీ తన జీవితం అంతా కాకుండా తన జీవితంలో అవసరమైన ఒక్క సంవత్సరం మాత్రమే అది జీవిస్తారు అని చెప్పి వెళ్ళిపోతుంది. తండ్రి ఆశీర్వాదాలు తీసుకొని అర్జును భూలోకానికి బయలుదేరుతారు. అలా అర్జును ఇన్ని రోజులు ఇంద్రలోకంలో ఉండడం వల్ల కాలక్రమం వల్ల భూమి మీద 5 సంవత్సరాలు కలిసిపోయాయి. రథం నుండి కిందకి దిగుతారు. అప్పుడు పాండవులు అర్జును చూసి ఎంతో సంతోషిస్తారు. ఆ రోజు అందరూ సంతోషంగా ఉన్న సమయంలో అందరూ భీముడు ద్రౌపదితో కలిసి అడవిలో పువ్వులు కోయడానికి వెళ్తారు. అక్కడే ఒక పువ్వు మాత్రం ద్రౌపదికి చాలా నచ్చుతుంది. దాన్ని సౌగంధిక పుష్పం అని కూడా పిలుస్తారు. అలా దానికి పువ్వులు బంగారంలో ఉన్నాయి. అలా కోసం ముందుకు చూస్తే అలాంటివి ఒక 100లలో ఉన్నాయి. వెంటనే ద్రౌపది భీముడికి చూసి, ఈ పువ్వు నాకు ఎంతో బాగా నచ్చాయి, నువ్వు వెళ్ళి అడవిలోకి వెళ్ళి ఇంకొన్ని తీసుకొని రా అని పంపిస్తుంది. అలా ఆ పువ్వులకు వస్తుంటే పామురాడు కాలం తగులుతుంది. వెనక్కి చూస్తారు ఒక పెద్ద తోక, పైన చూస్తే
ఒక చెట్టు మీద ఒక ముసలి కొద్ది కూర్చొని ఉన్నది. వెంటనే భీముడు ఏ వానరా అని గట్టిగా అరుస్తారు. భీముడు ఆ తొక్కలు అసలు పోతారు. భీముడు బలంలో ఉన్న ఒంటిలో ఉన్న మొత్తం శక్తి మొత్తంపై మహాప్రభు మీ ఇప్పుడు అహంకారం ఇప్పుడు పోయింది. నా మనసులో ఉన్న అహంకారం ఇప్పుడు పోయింది. మీరెవరు మీ నిజ స్వరూపాన్ని చూపించండి అని అంటారు. భీముడు అంటారో లేదా వెంటనే భీకరమైన గొంతుతో జై శ్రీరామ్ అని విరమరింది. రావణాసుడు ముందు లంక నగరాన్ని బూడ చేసి వచ్చిన మహావీరుడు అతను. అతనే ఇంకెవరు గారు సాక్షాత్తు హనుమంతుడు. వెంటనే భీముడిని చూసి మనకి ఇద్దరికి తండ్రి వాడేది కాబట్టి నాకు సోదరు వాట. ఇప్పుడు నీవు ఒక్క దుర్లక్షణం అహంకారం. అలాగే అక్కడ ఒక్క దుర్లక్షణాన్ని నువ్వు ఇప్పుడు విడిచిపెట్టేస్తావు కాబట్టి ఎప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు నీకు తోడుగా నేను ఉంటా అని చెప్పి ఆంజనేయుడు ప్రమాణం చేసే గురించి మాయమైపోతారు. పానాలు జెండా మీద హనుమాను కనబడుతూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ విషయం చెప్తారు భీముడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత భీముడు ఒకసారి పానాల నుంచి దూరంగా వెళ్తారు. ఒకసారి అప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి తన నిజస్వరూపానికి మారుతారు. చూస్తే అది చతాసుర అనే ఒక రాక్షసుడు. చతాసురుడు పాండవులందరినీ ఎత్తుకొని వెళ్ళిపోతారు, నలుగురిని. అర్జున అప్పటికి ఇంద్రలోకంలోనే ఉంటారు. వెంటనే భీముడు ఎత్తి నెరగేసి కొడుతుంది. దాంట్లో ఆ రాక్షసులు అక్కల దగ్గర చనిపోతారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత పాండవులు వేటకి వెళ్తారు. అలా ద్రౌపది ఒక దగ్గర ఉంచి పాండవులంతా వేటగాడడానికి వెళ్తారు. అప్పుడు జయద్రథుడు అంటే దుర్యోధన చెల్లెన దుస్తుల భర్త అతను. జయద్రథుడు బలవంతంగా ఈడ్చుకుని రథం మీద ఎక్కించి ద్రౌపదిని తీసుకుని వెళ్ళిపోతూ అవుతారు. ఈ విషయం తెలిసిన పాండవులు చాలా కోపం వాళ్ళ ఆయుధాలు పట్టుకొని గుర్రం మీద వేగంగా రావడం మొదలు పెట్టారు. అప్పుడు జయద్రథుడు వెనకాల పాండవులు వస్తున్నారని తెలిసి జయద్రథుడు అక్కడ ద్రౌపది వదిలేసి వెళ్ళిపోతారు. జయద్రథుడు ధర్మరాజు వీని చెప్పడం సరికాదు, ఎందుకంటే మన చెల్లెన దుస్తుల భర్త కాబట్టి వీరిని వదిలేద్దాం. కానీ మొత్తం గొంతు కొట్టించి వదిలేస్తారు. ఆ అవమానాన్ని భరించలేక జయద్రథుడు వెళ్ళిపోతారు.